హాయ్! సీజనల్ మాన్సూన్ అలర్జీస్ అంటే ఏంటి? అది ఈ వీడియోలో చూద్దాం. సీజన్ చేంజ్ అయింది కదండీ! ఎండాకాలం నుండి వర్షాకాలంలోకి అడుగుపెట్టాం గదా! ఇక మనము తరచూ జలుబు, దగ్గు, గొంతు నొప్పి, తలనొప్పి ఇవన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాం ఇంట్లో. చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళందరూ వరకు అందరూ సఫర్ అవుతూ ఉంటారు. అసలు ఇవి ఎందుకొస్తాయి? వీటిని ఎలా మనం తగ్గించుకోవచ్చు? అనే దాన్ని ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సీజనల్ మాన్సూన్ అలర్జీస్ ఎక్కువగా తడి వల్ల వస్తది. వాతావరణం అంతా తడిమయం అవుతుంది కదా! వర్షాలు స్టార్ట్ అవుతాయి కదండీ! సో, సరిగ్గా వెంటిలేషన్ లేకపోతే ఇంటికి, సో, ఆ వెంటిలేషన్ లేకపోవడం వల్ల తడి ఎవాపరేట్ కాకపోవడం వల్ల తడి ఎక్కువగా చేరుకొని ఫంగస్ ఇన్ఫెక్షన్ ఫార్మ్ అయ్యి, అది అలర్జీగా కన్వర్ట్ అయ్యి అటాక్ చేస్తుంది. మనం పడుకున్నటువంటి దిండు దిండ్లు దుప్పట్లు కావచ్చు, దిండు ముసుగులు కావచ్చు, అవి క్లీన్‌గా లేకపోవడం వల్ల కూడా ఈ అలర్జీస్ ఈ అలర్జీస్ రావడానికి అది కూడా ఒక ప్రధానమైన కారణం అవుతుంది. ఇంకా మనలో ఇమ్యూనిటీ పవర్ తగ్గడం వల్ల కూడా ఫ్రీక్వెంట్‌గా ఇన్ఫెక్షన్ ఇంక్రీజ్ అయ్యి, అది అలర్జీగా కన్వర్ట్ అయ్యి, మనకు ఇరిటేషన్ అనేది తెప్పిస్తూ ఉంటుంది. సో, వీటిని ఎలా మనం రెడ్యూస్ చేసుకోవాలి అంటే, మొట్టమొదట వెంటిలేషన్ ఇంక్రీజ్ చేయాలి ఇంట్లో. తడిగా ఉన్న వాతావరణాన్ని పొడిగా మార్చుకోవాలి. దానివల్ల ఫంగస్ ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది. దిండు ముసుగులు కావచ్చు, దుప్పట్లు బెడ్‌షీట్స్ కావచ్చు, ఫ్రీక్వెంట్‌గా వాష్ చేసుకోవాలి. అట్‌లీస్ట్ వన్స్ ఇన్ ఎ వీక్. మరి వర్ష వాతావరణం వర్షం ఎక్కువగా ఉందంటే వాతావరణంలో 3 డేస్‌కోసారి వాష్ చేసుకున్నా తప్పులేదు. ఓకే. సో, ఇంకా ఏంటి అంటే ఇమ్యూనిటీ పవర్‌ని బూస్ట్ చేసుకోవాలి. మనలో ఇమ్యూనిటీ పవర్ ఉన్నంత వరకు మనకు జలుబనేది రాదు. జలుబనేది ఒక జబ్బు కాదు. మనలో ఇమ్యూనిటీ ఎప్పుడైతే లోపిస్తుందో, ఇన్ఫెక్షన్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో అది జలుబుగా కన్వర్ట్ అవుతుంది. కాబట్టి మనలో ఇమ్యూనిటీ పవర్‌ని బూస్ట్ చేసుకోవడానికి ఎర్లీ మార్నింగ్ వార్మ్ వాటర్‌ని తాగాలి. ప్లస్ ఎర్లీ మార్నింగ్ పొరగడుపున ఎక్కువగా 1 లీటర్ వరకు వాటర్ మనం తాగితే మంచిది. ఆ వాటర్ ఏం చేస్తుందంటే మన బాడీలో ఉన్న టాక్సిన్స్‌ని రిమూవ్ చేసేస్తుంది. ఇంకా హెర్బాలైఫ్ న్యూట్రిషన్‌లో మనకు అఫ్రెష్ అనేది దొరుకుతుంది. ఆ అఫ్రెష్‌లో హై అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఓకే. ఆ యాంటీ ఆక్సిడెంట్స్ గ్రీన్ టీలో కన్నా, బ్లాక్ కాఫీలో కన్నా చాలా రెట్లు ఎక్కువ ఉంటుంది. సో, అవి టాక్సిన్స్ రిమూవ్ చేయడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. టాక్సిన్స్ ఎప్పుడైతే ఉండవో మన బాడీలో ఇన్ఫెక్షన్స్ కూడా దూరమవుతాయి. ఓకే. సో, అది కాకుండా పాలల్లో లైట్‌గా మనం పసుపేసుకొని తాగినట్లయితే అది మంచి యాంటీబయాటిక్‌గా వర్క్ అవుతుంది. సో, ఇవన్నీ కూడా మనం పాటించినట్లయితే మన ఇమ్యూనిటీ పవర్ బూస్ట్ అవుతుంది. ఈ సీజనల్ మాన్సూన్ అలర్జీస్ నుండి మనం బయటపడగలుగుతాం. సో, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఓకే. థాంక్ యూ.